మధుమేహం, షుగర్, డయాబెటిస్ పేరు ఏదైనా ఇది వ్యాధి కాదు, ఓ డిజార్డర్ మాత్రమే. దీన్ని అలానే వదిలేస్తే శరీరంలో ప్రతి అవయవాన్ని వ్యాధుల బారిన పడేలా చేసే శక్తి దీనికి ఉంది. ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే డయాబెటీస్కు చక్కని ఔషధం అనేది వైద్యుల అభిప్రాయం. అసలు డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందామా? ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ వ్యాధి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ వ్యాధి వ్యాపిస్తుండడం ఒకంత ఆశ్చర్యాన్ని, మరింత భయాన్ని కలిగిస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి తదితర అంశాలు డయాబెటీస్కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. వీటితో పాటు మద్యపానం లాంటి దుర్వ్యసనాలు కూడా ఈ వ్యాధిని పెంచి పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు రాకపోతే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. డయాబెటీస్ రాకముందే ఆహారపు జాగ్రత్తలు తీసుకుని వ్యాయామాలు చేస్తూ ఉంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. థెరపటిక్ డైట్స్ అనేవి ఉంటాయంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు వాడాల్సిన డైటు, తర్వాత గుండె జబ్బులు బాగా 2-3 సార్లు గుండెపోటు వచ్చిన వాళ్ళు వాడాల్సిన డైటు, తర్వాత రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంతు సంబంధమైన ఆహారం తగ్గించమంటారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే పిండి పదార్థాలు తగ్గించాలన్నమాట. వాటికి థెరపటిక్ డైట్ ప్లాన్స్ అని రాసిస్తారు. ఆ మనిషి యొక్క బరువు, ఆ మనిషి యొక్క కొలెస్ట్రాల్, ఆయన యొక్క ట్రైగ్లిజరైడ్స్, వాళ్ళకు ఉన్నటువంటి HDL కొలెస్ట్రాల్, వాళ్ళకి మిగతా జబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానీ అలాంటివి ఉన్నాయా, వాళ్ళకి మనం పొటాషియం ఇవ్వచ్చా, నీరు ఎంతవరకు ఇవ్వచ్చు, కాళ్ళల్లో నీరు వాపులు వచ్చిన వాళ్ళు నీరు 700 మిల్లీలీటర్లు దాటి ఇవ్వకూడదు. మీకు ఏది అలవాటు, రోజుకు 1 పూట తింటారా, 2 పూటలు తింటారా, 3 పూటలు తింటారా, మీ అలవాటు అనమాట. ఏ టైంలో తింటారు, కొంతమంది పొద్దున్నే 6ంటికి తినొచ్చు, కొంతమంది 9ంటికి తినొచ్చు. ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో పనులన్నీ కానిచ్చుకుని పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో తర్వాత 9ంటికో 10ంటికో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వాళ్ళ పిల్లలు అయితే 6ంటికి 7ంటికే తినేస్తారు. ఇలా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సదుపాయాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సమయాలను బట్టి వాళ్ళు ఏదైతే అలవాటు చేసుకుంటారో వాటినే ఒక ఖచ్చితంగా ఒక టైంకి ఫాలో అవ్వాలి తప్ప డయాబెటీస్ ఉంది కాబట్టి ఇలా చేయాలనేది కరెక్ట్ కాదు. డయాబెటీస్తో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కొన్ని థెరపటిక్ డైట్స్, మీరు తీసుకునేటువంటి ఆహారం, మీరు తీసుకునేటువంటి మందులు, మీరు తీసుకునేటువంటి ఇన్సులిన్కి ఆధారంగా మనం మార్చుకోవాలి తప్ప థెరపటిక్ డైట్స్ని ఏదైనా చేయాలంటే డైటీషియన్ గారి సహకారంతో మాత్రమే ఇలాంటివన్నీ కూడా మనం ఫాలో అవ్వాలండి. డయాబెటీస్ రోగులు ఏ ఆహారాన్ని తీసుకోవాలి అనే దానికంటే ముందు ఏ ఆహారాన్ని మానేయాలి అన్నది మరింత ముఖ్యం. కుకీస్, క్యాండీస్, సోడా లాంటి ఎక్కువగా షుగర్ ఉండే పదార్థాలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎండు ద్రాక్ష సైతం షుగర్ స్థాయిని పెంచుతోంది. వేపిన ఆహారాలు బరువును పెంచడంతో పాటు చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. బాగా తెల్లగా ఉండే ఏ పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో బాగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. నోటికి తీపిగా తినాలి అనిపిస్తే మంచి కార్బోహైడ్రేట్లు కలిగిన తాజా పండ్లను అంటే యాపిల్, ద్రాక్ష, నారింజ, బేరీ వంటి ఫైబర్ స్థాయి ఎక్కువగా ఉండే పండ్లను వైద్యుని సలహా మేరకు కాస్త ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే మేలు. డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాన్ని ముఖ్యంగా డైటీషియన్లు ఏం చెప్తారంటే రోజు మీరు 3 ప్రిన్సిపల్ మీల్స్ తీసుకోవాలండి. ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 ప్రిన్సిపల్ మీల్స్ తీసుకోవాలి. దాన్ని పొద్దున్న మధ్యాహ్నం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, సాయంత్రం తక్కువ తీసుకోవాలని చెప్పి దానికి ఒక నిష్పత్తులు చెప్తారనమాట. అంటే రోజుని 3 పాళ్ళల్లో విభజించి పొద్దున్న ఒక 1/3, మధ్యాహ్నం 1/3 అలా తీసుకోండి అంటారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ మీల్స్తో పాటు మళ్ళీ మామూలు స్నాక్స్ కూడా చెప్తారు. అంటే మిడ్ మార్నింగ్ మధ్యాహ్నం పూట ఒక 9-10 టైంలో ఒక స్నాక్ అని, అంటే తక్కువ పరిమాణంలో ఆహారం అని, అలాగే మధ్యాహ్నం పూటగా మిడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి అలా 2 చిన్న మీల్స్, 3 పెద్ద, మొత్తం కలిపి 5 కానీ 6 కానీ చేస్తారనమాట. అంటే దాదాపు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ప్రతి 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తీసుకోవాలండి, ఎక్కువ కానీ తక్కువ కానీ అంటారు డయాబెటీస్ పేషెంట్లు. ఇది ఎందుకో మరి చాలా కాలంగా అందరూ డయాటీషియన్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి దీన్ని ఎక్కువగా నమ్ముతున్నారు.
అలాగా ప్రతి 3 గంటలకి ఆహారం తీసుకోవాల్సిన అవసరం అంటే ఏం ఉండదు. డైట్ ప్లాన్ చెప్తారనమాట. డైట్ ప్లాన్ ఏంటంటే మీరు ఈ నిష్పత్తులన్నీ పాటిస్తూ పిండి పదార్థం 50-60%, కొవ్వు పదార్థాన్నేమో ఒక 20-25%, మాంసకృతులను 15%గా నిష్పత్తులు పాటిస్తూ ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం కూడా మీల్స్ తీసుకోవాలని చెప్తారు. ఇలా డైట్ ప్లాన్స్ అనేవి రాసి పుస్తకాల్లో రాసి ఇలా 1200 క్యాలరీలని 1400 క్యాలరీలని రాసిస్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదు. ఇది కాకుండా థెరపటిక్ డైట్స్ అని కొన్ని ఉంటాయి. వాటిలో ఏంటంటే ఇప్పుడు మనకి హైపర్ ఎసిడిటీ, కడుపులో బాగా మంటగా ఉందనుకోండి, వాళ్ళు తీసుకోవాల్సిన డైటు. తర్వాత వాళ్ళకి మూత్రపిండాల వ్యాధి ఉందనుకోండి, వాళ్ళ మాంసకృతులు తక్కువ తీసుకోవాలని, లేదా గుండె జబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు అలా థెరపటిక్ డైట్స్ అని ఉంటాయి. అలాంటి డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వాలి. కానీ డయాబెటిక్ పేషెంట్లు శరీరంలో వేరేటువంటి సమస్యలు ఏం లేని వాళ్ళు, అంటే మూత్రపిండాల సమస్య, గుండె సంబంధించిన సమస్య, లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇలా డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. భారతీయులకు 60:20:20 నిష్పత్తిలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు అవసరం. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఏదన్నా చిరుతిండ్లు కావాలి అనుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉండే బిస్కెట్లు లాంటివి తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు అధిక భోజనం తీసుకోవడం వల్ల ఒక్కసారిగా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి తక్కువ ఆహారాన్ని ఎక్కువ మార్లుగా తీసుకోవడం మంచిది. వీటితో పాటుగా కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా డయాబెటిస్ వారికి మేలు చేస్తాయి. ఉదాహరణకు మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతోంది. గుప్పెడు బాదం పప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతోంది. వీటిని పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఉంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది.